నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1085 రోజులైందండి. ఈ రోజు 1086వ రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి తడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం.
వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1086వ రోజు, అంటే కలియుగం ప్రథమ పాదం, క్రీస్తు శకం 2024 ఫిబ్రవరి 24న ఈరోజు మనం 18వ అధ్యాయంలో శ్రీమద్ భగవద్గీత సారాంశాన్ని సాక్షాత్తు బ్రహ్మజ్ఞానమైనటువంటి మోక్ష సన్యాస యోగంలో 66వ శ్లోకమైనటువంటి కీలక శ్లోకాన్ని తెలుసుకునేదానికి ముందుగా దానికి కావలసిన పరిజ్ఞానాన్ని కలిగించుటకు మనకు శ్రీకృష్ణ దేశికేంద్రుల 217, 18 కంద పద్యాలకు శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? మేను మజ్జనని నేనే మేనికి జనకుడను, నేను మేనులొకటి దేనందు సంచరింతుమో, దానిని పరిపూర్ణమనుచుదలచెదనయ్యా. మేనున్నది నే లేకను నేనెరుగను, మేను లేక నే నిల్వను, ఈ మేనుకు నేనుకు మూలముగానను, మము మేమే సృజనగా వింతుమయ్యా. సద్గురుమాత ఆ పదాన్ని ఎక్కడ ఆపాలనో అక్కడ ఆపడం వల్ల మనకు నేరుగా అందులో ఉండే అర్థం బోధపడుతుంది కదా. చూడండి, 209వ పద్యం నుండి శిష్యుడే గురువుగా, మరోరాదు టాపిక్ శీర్షిక చూడండి. శిష్యుడే గురువుగా. శిష్యుడే గురువుగా అంటే ఏ గురువు? అచల పరిపూర్ణ సద్గురువు, సందేహరహిత సద్గురువుగా అవతరించాడు. ఎట్లా? జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు శిష్యుడుగానే వెళ్ళాడు సాందీపని దగ్గరికి. అవునా అవునా కదా? అవునండి. సాందీపని దగ్గరికి వెళ్ళేటప్పుడు గురుకులంలో శ్రీకృష్ణుడు, కుచేలుడు వీళ్ళందరినీ శిష్యులు అన్నారు. అంటే జగద్గురువుగా ప్రకటించబడవలసి ఉన్నటువంటి ఆయన్నే శిష్యుడు అన్నారు. అప్పుడు స్టూడెంట్ అన్నారు. మరి తర్వాత ఆయనే జగద్గురువుగా ప్రకటించబడ్డాడు. అవును. మీరంతే, ఎవరైనా అంతే. కైవల్యాశ్రమ లోగిలిలో కట్టకడపటి కైవల్య స్థితి నొందింప ఈ జ్ఞానయజ్ఞం ప్రారంభమైందని నగారా మోగించారు అభయానంద. ప్రతి 100 శ్లోకాలకు దాన్ని మీరు మోగిస్తున్నారు. అప్పుడు మీరు కేవలం సహజాచల రాజయోగిని అతన్ని ప్రశ్నించడానికి వచ్చారని నేను కూడా అనుకుంటే, కానీ ఇప్పుడు చూస్తే కాదు. జ్ఞానయజ్ఞాన్ని, ఈ యొక్క శ్రీమద్ భగవద్గీత సారాంశాన్ని, పరమశాంతి సౌఖ్య ప్రదాత అయినటువంటి భగవద్గీత సారాంశ జ్ఞానాన్ని, సాక్షాత్తు బ్రహ్మ జ్ఞానాన్ని కట్టకడపటి అధ్యాయం వరకు పూర్తిగా దాన్ని పిండి 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 పిండితార్థాన్ని ప్రపంచానికి వెలిగుచ్చడానికే వచ్చారు కావూరు నాగేశ్వర ప్రసాద్ అని ఇప్పుడు నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు.
ఇంకా గురుగారు, ఓకే గురుగారు. మరి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ప్రూఫ్ ఏంటంటే కమాన్ చూడండి, మేను మజ్జనని అంతవరకు ఆపారు అమ్మగారు. మేను అంటే నేనంటే శరీరం, దేహం. జనని అంటే నేనే దానికి తల్లిని. చూడు, మేను మజ్జనని, మీరు అడిగిన దానికి మాత్రం చెప్పండి, కలుపుకోబాకండి. నేను అంటే మేను ధరించిన నేను. చూడండి, కావూరి నాగేశ్వర ప్రసాద్ అని పిలువబడుతున్న శరీరము తల్లి, అందులో మాట్లాడుతూ ఉండే ఆయన తండ్రి. అంతవరకు మొదటి పదం మేను మజ్జనని అంటే అది. శరీరానికి తండ్రి ఎవరు? శరీరానికి తండ్రి నేను. ఇప్పుడు ఆడే ఉంది ఆన్సర్. అవును. ఇప్పుడు మేను మజ్జనని, నాకు తల్లి, లోపల ఉండే నాకు తల్లి శరీరం. అవును. ఆ శరీరానికి తండ్రి ఎవరు? నేనే. ఇప్పుడు మీకు ఒక ఉపాఖ్యానం చెప్తానండి. ఉపాఖ్యానము అంటే, ఆఖ్యానం అంటే కథ, ఉపాఖ్యానం అంటే కథలో కథ. ఓకే. మీరు విన్నారు కదా, సృష్టికర్త ఎవరు? సృష్టికర్త నేను. పురాణ ఉపాఖ్యానంలో సృష్టికర్త ఒకరు, పరిపాలించేది ఒకరు, తర్వాత నాశనం చేసేది ఒకరు. అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అది ఇక్కడ సరిపోయింది. సృష్టికర్త బ్రహ్మ అంటే మొదట ఒక స్త్రీని సృష్టించాడట. ఆ స్త్రీ అన్న దేహం. ఆ స్త్రీని ఇతనే పెళ్లి చేసుకున్నాడట. బ్రహ్మదేవుడు భార్య ఎవరు? భార్య పేరు ఏం పేరుగా చెప్తారు? సరస్వతి మాత. మరి సరస్వతి మాత ఏది? ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ శరీరం కదా, చూడండి కావాలంటే. సరస్వతి మాత అంటే నాగేశ్వర ప్రసాద్ శరీరము. మజ్జనని, శరీరంలోనే నేను తెలియబడుతున్నాను కాబట్టి నా తల్లి శరీరం. ఈ శరీరానికి తండ్రి నేను. బాగా గమనించండి, ఇదే పురాణాలంతా, పురాణాల యొక్క అంతరార్థం ఇదే తండ్రి. బాగా గమనించండి, నేను మజ్జనని, నన్ను కన్నది నా శరీరం, నా శరీరాన్ని కన్నది నేను. నన్ను నా శరీరం కనింది అనేటప్పుడు నా శరీరమే నాకు తల్లి. మత్తు జనని, చూడండి, మత్తు జనని, నాకు తల్లి శరీరం. నాకు తల్లి శరీరం అయినప్పుడు నేనే మేనికి జనకుడు, ఈ శరీరానికి తండ్రి నేను. ఈ భౌతికంగా ఆలోచించేదానికి మీ వల్ల కాదు. ఇంకా ఇక్కడ పాయింట్ ఏంటంటే నేననేది బిడ్డ తల్లి. అదే ఇప్పుడు చెప్పేది, విత్తనమా సెట్టా? అదే కదా నేను చెప్పేది. మీరు బయట ఆలోచిస్తేనే ఈ ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు తల్లి తండ్రి అన్నప్పుడు బిడ్డ వేరే ఉంటాడు. ఇక్కడ అలా కాదు కదా, తల్లి మేనన్నప్పుడు తండ్రి నేనే అనేది ఎట్లా అనుభవించుకోవాలి ఇక్కడ? ఇప్పుడు విత్తనము బిడ్డ తండ్రి చెప్పండి. లేదా మీరు ఇంతవరకు అర్థం చేసుకుని ఉంటారనుకునేసిన నేను పొరపాటే. మీరే చెప్పండి. మామిడి పండు ఉంది కదా, మామిడి పండు. అవునండి. అందులో ఉండేటువంటి టెంక ఉంది కదా, టెంక, మామిడి పండులో ఉండే విత్తనం. అవునండి. మామిడి పండులో ఉండే విత్తనము అది తల్లియా తండ్రియా చెప్పండి? తల్లియా తండ్రియా లేకపోతే బిడ్డనా? ఏది అది? అదే విత్తు చెట్టు లాగా మీరు అన్నట్టు అది తల్లి. తల్లి అంటామా, దాన్ని ఏమంటాం మరి? అవుతుంది అది. చూడండి, మీరు తినేది పండు. అవును. అందులో ఉండేది విత్తనము. అవును. అది కార్యమా కారణమా? రెండు కార్యకారణాలు రెండు ఉంటాయి, రొటేట్ అవుతా ఉంటాయి. మరి నన్ను మాత్రం మీరు ఇక్కడ మూడోది అడిగితేట కార్యకారణాలే ఎరుక. కార్యకారణాలు ఎరుక, అది కరెక్ట్, నో డౌట్. నన్ను మాత్రం ఇక్కడ తల్లిదండ్రుల గురించి మాత్రమే చెప్తా ఉంటే, బిడ్డ అంటే నువ్వేనా బిడ్డ కూడా అంటుంటే, అది నేను తల్లి అయినప్పుడు మరి ఆ తల్లికి తల్లి ఉండొచ్చు, తల్లికి బిడ్డ తండ్రి ఉండాలి కదా అన్నట్టు నేను అనుకున్నాను. సరే గురుగారు, బాగుంది. అనవస్థా దోషము అంటారు దీన్ని. థర్డ్ పర్సన్ నుంచి ఆలోచించినప్పుడు, అజ్ఞానము నుండి ఆలోచించినప్పుడు అనవస్థా దోషంలో ఇరుక్కుంటాం. మీరు సెకండ్ పర్సన్ దగ్గర రండి.
సెకండ్ పర్సన్ అయినప్పుడు మీరు కారణ రూపుడు అవుతారు, కార్యకారణ రూపుడు ఏకమవుతారు. ద్వంద్వ ఏకము ఎరుక, ద్వంద్వాతీత ఏకం పరిపూర్ణ రాసేయండి, మర్చిపోతాము. ద్వంద్వ ఏకము ఎరుక, ద్వంద్వ ఏకము ఎరుక. ఓకే అండి. ద్వంద్వాతీత ఏకము పరిపూర్ణము, ద్వంద్వాతీత ఏకం ద్వంద్వ. ఓకే. ఇప్పుడు సరిపోయిందా? చూసుకోండి. ఇప్పుడు చెప్తాను. మేను మజ్జనని అంటే శరీరంలో తెలియబడుతున్న నాకు శరీరము తల్లి, ఇది ఒక జంట. ఈ శరీరంలో తెలియబడుతున్న నేనే నా శరీరానికి తండ్రి, ఇది ఒక జంట. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు దేనికి ఓకే రైట్ కాదు, మీరు ఎందుకు అంత కష్టపడతారు? ఇంకా పద్యం ఉంది కదా. సరే చెప్పండి. పద్యంలో ఇప్పుడు 1/4 అయింది. ఈ పద్యం పూర్తవని దీనికి రెండో పద్యం అటాచ్ చేసి పెట్టుంటాము. మీరు ఎందుకు అంత తొందరపడతారు? మీరు క్లాస్ లోకి రాకముందు ఈ పద్యం గాని దాని భావాన్ని గాని మీరు చూడలేదు. నేను చూసినాను కదా. ఈత నేర్చుకున్నవాడు ఎట్ నేర్చుకున్నాడు అనేది ఇప్పుడు నీకు అవసరమా? నీకు ఈత రావడం అవసరమా? ఈత రావడం అనేది అవసరం. ఈత రావడం అవసరం అన్నప్పుడు మీరు ఈతతో ఏం చెప్తున్నారో దాన్ని మాత్రమే చేయాలి. అది ఓకే. చూసుకోండి. నేను మజ్జనని, ఇది ఒక జంట అండి. అవును. బ్రహ్మ సరస్వతిని పుట్టించిన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఇది నేను చెప్పదలుచుకోలేదు, సేపు నన్ను చెప్పడం లేదు మీకు. సరే చూడండి, బ్రహ్మ సృష్టికర్త అన్నప్పుడు సరస్వతిని పుట్టించింది బ్రహ్మే. ఆయన భార్య సరస్వతి. ఎక్కడ పెట్టుకున్నాడు ఆయన ఆవిడ్ని? ప్లేస్ తెలియదు గురుగారు. తెలీదా? నాలుగు పైన. ఓకే 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 ఓకే. అంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానం. ఓకే. బ్రహ్మదేవుడు సరస్వతి దేవిని 4 పైన పెట్టుకున్నాడు అంటే మీలో మాట్లాడుతున్నటువంటి జ్ఞానమే సరస్వతి అని అర్థం అండి. అది పురాణ ఉపాఖ్యానాలు ఇలా ఉంటాయి. నెక్స్ట్ పరిపాలన. అంటే బ్రహ్మదేవుడు అనేది ప్రారంభంలో శరీర జ్ఞానము, పంచేంద్రియాల జ్ఞానము. నెక్స్ట్ విష్ణు చూద్దాం. నాకు కూడా తెలియదండి, మీ వల్లే తెలుసుకుంటాను ఇదంతా. బ్రహ్మ అనేది పంచేంద్రియ జ్ఞానమే, అంతే కదా. విష్ణువు చూద్దాం. విష్ణువు తన భార్యను ఎక్కడ పెట్టుకున్నాడు? హృదయంలో. దీనికి దానికి ప్లేసులు ఉన్నాయి. బరోబర్. ఇదేదో భలే ఉంది కథ, చూడండి, ఉపాఖ్యానం భలే ఉంది చూడండి. అరే రే 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 కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, మీకు ఎట్ట కృతజ్ఞతలు చెప్పాలి నాకు అర్థం కావడం లేదండి. బ్రహ్మదేవుడు తన కూతుర్ని పెళ్లి చేసుకుని జ్ఞానంగా ఉన్నాడు. ఈ జ్ఞానం కాస్త మనసు అయింది, హృదయం అయింది. అదే విష్ణువు. అంటే విష్ణుమూర్తి తన భార్యని లక్ష్మీదేవిని ఎక్కడ పెట్టుకున్నాడు? హృదయంలో. చూసారా? ఇప్పుడు వీళ్ళిద్దరు 4 కాదు. ఇప్పుడు వీళ్ళు ఇవరు 2 భార్య భర్తలు ఉన్నారని చూపిబాకండి, అన్ని మీరే. మీరు అజ్ఞానంలో ఉండేటప్పుడు బ్రహ్మ, మీరు బాగా జ్ఞానంతో అపరోక్షమై మాట్లాడితే మీరు విష్ణువు. ఇప్పుడు శివుడి దగ్గరికి పోదాం. కైలాసానికి కాదు, హిమాలయ పర్వతాలకు కాదు, మీలోనే ఉండే శివుడి దగ్గరికి వస్తాడా. శివుడు తన భార్యని ఎక్కడ పెట్టుకున్నాడు? శివుడు భార్య పేరు పార్వతి. అవును, శరీరంలో సహభాగం పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు మరి తల్లి తండ్రి ఆవిడ అయ్యిండ్లా. బ్రహ్మదేవుడు, వాళ్ళ సరస్వతి, లక్ష్మి, విష్ణువు, తర్వాత పార్వతి, పరమేశ్వరు. ఇప్పుడు 6 మంది ఉన్నారా? 3 2 6 మంది. 6 మంది లేరు. నీ శరీరాన్ని, నీ జ్ఞానాన్ని అలా చెప్తారు. అది ఓకే, క్లియర్. పుట్టుకకు సంబంధించిన జ్ఞానము బ్రహ్మ, స్థితికి సంబంధించినటువంటి జ్ఞానము విష్ణువు, లయకు సంబంధించినటువంటి జ్ఞానము ఈశ్వరుడు. అంటే ఇక్కడ తండ్రి అంటాడు, ఇక్కడ తల్లి ఉండదు. ఏడికి పోయింది? 2 ఒకటే ఉంటుంది, ఉండేది లేదు. సరే, ఏది తల్లి లేదు తండ్రి లేదు, దీనికి మూలం లేని గుర్తిరిగే శరీరం కదా ఇది.
అదేనండి. మూలము లేని గుర్తెరిగే శరీరం ఎలా గుర్తెరుగుతుందో తెలిసి దేంట్లో గుర్తెరుగుతా ఉందో దాన్ని పరిపూర్ణమని, గుర్తెరిగేది అబద్ధం అని చెప్పదలుచుకుంటే మీరు మధ్యలో మధ్యలో మీకు ఏదేదో తెచ్చి అడ్డం పెట్టేస్తారు. ఇంకా మొదట్లో అయిందే. ఇప్పుడు శరీరం అనేది నాకు తల్లి వంటిది, ఆ శరీరానికి నేను తండ్రి వంటి వాడిని, నేను మేనులు ఒకటి అయి, ఈ రెండు తల్లిదండ్రులు మాట దాని అర్థము ఒకటేనా రెండు ఉన్నాయాడా? మాట అర్థం ఒకటి. ఆ విధంగా ద్వంద్వ నేను ఎరుక. ద్వంద్వ నేను ఏది? మూడోది రెండోది కలిసి. మూడోది రెండోది కలిసి విడిపోయి లేదు, అది మీరు కలిసినట్టు మీరు భ్రాంతి చెందుతున్నారు కాబట్టి చెప్తున్నాడు. అది భ్రమ కారణం, భ్రమ వలన జరిగింది. ఒక లైన్ అయింది, ఇంకా 3 లైన్లు ఉన్నాయి మనకి కృష్ణ ప్రభువుల పద్యాల్లో. ఈ నేను మేను ద్వంద్వము ఒకటయ్యి ఎందులో సంచరిస్తున్నామో, దేంట్లో మనం సంచరిస్తున్నాం? పరిపూర్ణంలోనే. అవును. చేపలు దేంట్లో తిరుగుతున్నాయి? అది సముద్రమే. చేపలు దేంట్లో తిరుగుతుందో అదే సముద్రం. కానీ చేప సముద్రంలో నుంచి అడుగుతా ఉంది ఏమని? అయ్యా సముద్రం అని చెప్తారే వచ్చిన వాళ్ళంతా, ఏడుందా సముద్రం, ఏడుందా సముద్రం అని అడుగుతా ఉంది చేప. మీరు 18 అధ్యాయాలుగా అడుగుతా ఉండేది అట్నే. ప్రాసెస్ ఏంటి? చేప సముద్రాన్ని తెలుసుకోవడానికి ప్రాసెస్ ఏంటి? సాంఖ్యం చెప్పాలన్నా, తారకం చెప్పాలన్నా, ఎవరి దగ్గరికి పోవాలి? తిమింగలం దగ్గరికి పోవాలన్నా, పెట్టబడికి దగ్గరికి పోవాలన్నా, మనిషి దగ్గరికి పోవాలన్నా, గాడి దగ్గరికి పోవాలన్నా, చేప సముద్రాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇది ప్రాసెస్. ఓకే. చేప సముద్రం అడ్రస్ తెలుసుకోవాలంటే ఎక్కడికి పోవాలి చెప్పండి? ఎక్కడికి పోవాల్సిన పని లేదు, అది ఉండేదే సముద్రం కదా అంటే సరిపోలేదండి. పని ఉందా లేదా మనకి? బుద్ధితో తను తెలుసుకుంటే చాలు. ఇంతే ఇంతే. ఇప్పుడు ప్రపంచంలో ఉండేది ప్రపంచం ఎక్కడ ఉందో చూపిస్తారంటే మనం చెప్పలేం కదా. ఉన్నదే చెప్పలేదండి. ప్రపంచం దేంట్లో తోచిందో తోచిన దానికి అతీతంగా ఉండేది పరిపూర్ణము. అవును. తోచిందే ప్రపంచం. అవును. మరి ఇంత క్లియర్ గా ఉంది, ఎందుకు చెప్పలేదు? మీరే అవునని చెప్పారు కదా. ఇప్పుడు నేను ప్రపంచంలో ఉన్నానా పరిపూర్ణంలో ఉన్నానా? అది నన్ను అడుగుతారేంటండి? పరిపూర్ణంలో ప్రపంచం లేనిది, అది ఆన్సరు. అది మీకు అన్వయించుకోవడం అన్వయించుకోకపోవడం నాగేశ్వర ప్రసాద్ ఇష్టం కదా, వింటున్న శ్రోత ఇష్టం కదా. నన్ను అడుగుతారేంటండి? నేనుంటే ప్రపంచంలా. నేను మీకు ఆన్సర్ చెప్తానా? చాలా మంచి ప్రశ్న ఇది. ప్రత్యక్ష శ్రోతలారా, నా అదృష్టాన్ని ఈ రోజు ఏమని వర్ణించమంటారండి? చూడండి, ఇప్పుడు మీరు ఈ ప్రశ్న మళ్ళీ అడగండి. ప్రపంచంలోనా పరిపూర్ణంలోనా? రాసుకోండి రాసుకోండి రాసుకోండి, బలవడే రాసుకోండి. ఆహా, 66వ శ్లోకానికి ముందు 1086వ రోజు. నేను ప్రపంచంలో ఉన్నానా పరిపూర్ణంలో ఉన్నానా? రాసుకోండి. మొదటి ప్రశ్న, నేను ప్రపంచంలో ఉన్నానా? క్వశ్చన్. 2, నేను పరిపూర్ణంలో ఉన్నానా? రెండింటిని చూద్దామా? నేను ప్రపంచంలో ఉన్నానా అనే దానికి మొదటి లైన్ సమాధానం కృష్ణ ప్రభువులు చెప్పింది. నేను ప్రపంచంలో ఉన్నానా అంటే, నేను శరీరం యొక్క బిడ్డని. అవును. ఈ శరీరానికి తండ్రి కూడా నేనే. ఈ రెండు ఒకటయ్యి ఏది? నామరూపాలు తర్వాత శూన్యము. నామరూపాలు శూన్యం ఒకటి నేను తెలియబడుతున్నా. దేంట్లో నేను తెలియబడతా ఉండేది? ప్రపంచం. మొదటి ప్రశ్న సమాధానం, నేను ప్రపంచంలో ఉన్నానా అంటే కేవలం అన్నపు సూక్ష్మాంశము మనసు ఎన్నగ నేరంబు ప్రాణము కలిసి ప్రపంచంగా గుర్తిరగబడుతున్నాను. ఇది ఆన్సర్. ప్రపంచంలో ఉన్నానా లేదా లెక్కేసుకోండి మీరు. కేవలం అబద్ధపు గుర్తే అది. ప్రపంచంలో నేను గుర్తిరగబడుతున్నాను. ఓకే, ఇది ఆన్సర్. రాసుకోండి. మొదటి ప్రశ్న ఆన్సర్ అది. ప్రపంచంలో గుర్తిరగబడుతున్నాను. ఉండవా లేదా చూద్దాం తర్వాత. అవునండి. నెక్స్ట్ ప్రశ్న ఏంటి? నేను పరిపూర్ణంగా ఉన్నానా? చూద్దాం. ఇదో, దేనందున ఈ గుర్తు ఎరగబడుతుందో దానిని పరిపూర్ణ మనసు తలచెదనయ్యా అని శిష్యుడే గురువుగా అపరోక్షత చెంది మన ఇద్దరికి కనువిప్పు కలిగిస్తుంటే, నేను పరిపూర్ణంలో ఉన్నానా? కాదు. పరిపూర్ణంలో లేని నేను గుర్తెరగబడినానని తెలిసిన నేను పరిపూర్ణము.
అది గుర్తెరగబడితే నేను ప్రపంచంలో ఉన్నాను, నేను లేనివాడిని అని గుర్తెరగబడితే నేను పరిపూర్ణంలో ఉన్నట్టు. మళ్ళీ ఉన్నట్ట అంతే కదా గురువు గారు, భావనే కదా. ఉండేది లేదంత లేదు, నువ్వు పరిపూర్ణం అంతే. పరిపూర్ణం 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 ఓకే. పరిపూర్ణంలో అన్నప్పుడు ఇంక రెండు వస్తాయి మళ్ళీ. అక్కడ కలుస్తున్నాము, ఇక్కడేమో ప్రపంచంలో విడిగా ఉంటున్నాము, అక్కడ పరిపూర్ణంలో కలిసిపోతానే పరిపూర్ణమే తానే అయిపోతుంది నేను. ఓకే ఓకే, కొంతవరకు వచ్చారు. ఇంకొంచెం క్లియర్ గా చెప్పేదా? ఇప్పుడు సముద్రం చేపను విడగొట్టి కలిపితే సముద్రమా? మనం ఏం చేయకపోయినా సముద్రం చేప కలిసే ఉన్నాయి, ఆటోమేటిక్ ఉన్నాయా? సముద్రంలోనే చేప ఉంది. దాన్ని పక్కన పెట్టి జలధి జలచరము లోపల గలదా జలరాశిలోని జలచరము వలెన్ అంటాడు. చేప సముద్రంలో ఉంది అని మనం మాట్లాడతాం గాని చేపను కలిపితేనే సముద్రం అవుతుంది, చేపను తీస్తే సముద్రం అనరు. అట్లా నువ్వే పరిపూర్ణమని తెలియకుండా ఇన్ని మాట్లాడుతున్నాం. నేనే పరిపూర్ణమని తెలియనందువల్ల గురువు కాడికి పోయినాం. కాబట్టి ఈ మొదటి నేను ఏదైతే ఉందో దానికి ప్రపంచము జోలి లేదు, దాన్నే పరిపూర్ణమనొచ్చు. శిష్యుడే సద్గురువుగా అపరోక్షత చెంది తలస్తున్నట్టు కృష్ణ ప్రభువు రుజువు చేశారు. నెక్స్ట్ 218. ఇప్పుడు మీకు దాని ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పింది ఇంకొంచెం నెక్స్ట్ పద్యం పెట్టండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆ ద్వయాన్ని రహితం చేస్తారు ఇక్కడ. నేనున్నది నే లేకను క్వశ్చన్ మార్క్ అండి. ఇప్పుడు నేనున్నది నే లేకను, నువ్వు లేకనే శరీరం ఉందా? నేను లేకనే శరీరం లేదు. అదే నిద్రకు దృష్టాంతం, నిద్ర దృష్టాంతం అదే. గాఢ నిద్రలో నేనున్నానా శరీరం ఉండానా అనే ప్రశ్నే రాదు, ఎందుకంటే నువ్వు ఉండవు కానీ ప్రశ్నలు లేవాడా. అవునండి. ఇప్పుడు చూడండి, ఈ శరీరం నేను లేకుండా లేదు, శరీరం లేకుండా నేను లేదు, ఇది ద్వయం. అవును. నేనెరుగను మేను లేక నేను నిల్వను అంటే మూడో నేను లేకుండా రెండో నేను నిలవదు, రెండో నేను లేకుండా మూడో నేను నిలవదు. అవునా కాదా? అవునండి. మొదటి నేనులో ఈ రెండు అంటే ఆన్సర్ మీరు చెప్తారని ఎదురు చూస్తా ఉండ. మొదటి రౌండ్ లో ఈ రెండు మళ్ళీ నాకు అర్థమయ్యేది చెప్పండి, బాగా క్లియర్ గా చెప్పండి, అందరికి వినపండి. మొదటి దాంట్లో ఈ రెండు, నేను ఏదైతే నేను లేకుండా శరీరం లేదు, శరీరం లేకుండా నేను ఉందో ఆ రెండు లేవు. ఒకేసారి చెప్పండి, మీరు చుట్టుకుందాగా. మొదటి నేనులో ఈ ద్వయము లేదు, అది ఆన్సర్. రెండో ప్రశ్న మీరు వేసిన రెండో ప్రశ్నకి ఆన్సర్. మొదటి నేనులో ఈ రెండు లేదు. మొదటి నేనే నిజమైన నేను, అదే పరిపూర్ణము. నేనుకు మూలము కానను. నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశం అనే వారు ఎవరైనా సరే, వింటున్న ఎవరైనా సరే, మాకు మేమే సృజింతుమయా, నేను మేనులు కలిసి గుర్తెరగడం తప్ప ఈ నేను మేనులను విచారిస్తే పరిపూర్ణంలో దీనికి మూలము లేదు గనుక లేనిరుక అని శివరామ దీక్షితులు సెలవిచ్చారు. లేనిరుక లేదని స్పష్టంగా దీని తర్వాత వచ్చేటటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల ఈ సందేశంతో మనం గాన భగవద్గీత ఓవరాల్ సారాంశాన్ని చూస్తే అప్పుడు ఆ మొదటి నేను ఎలా ఉంది, మొదటి నేను ఎలా శరణు పొందాలి అనేది సాక్షాత్తు బ్రహ్మజ్ఞానమైనటువంటి 18వ అధ్యాయం 66వ ముగింపు శ్లోకంలో చూద్దాం రండి. శ్రీ భగవాన్ వాచ. శ్రీ భగవాన్ వాచ. శ్లోకం తీసుకున్నారా? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. చూసుకోండి, శ్రీమద్ భగవద్గీత పరమశాంతి సౌఖ్య ప్రదాత సాక్షాత్తు బ్రహ్మజ్ఞానం ముగింపు సందేశం 7 రోజులు జరుగుతుంది. ఈ రోజుతో కలిపి 7 రోజులు, వారం రోజులు ఉంటుందండి ఈ శ్లోకం. ఒక వారం రోజుల్లో
వింటున్న ప్రతి శ్రోత పరిపూర్ణుడని తెలియబడును. ఈ బీజం ప్రశ్న బీజం 2వ అధ్యాయం 7వ శ్లోకం ఉంది. 2వ అధ్యాయం 7వ శ్లోకం ప్రశ్న బీజం. ఏం ప్రశ్న అంటే, నేను ధర్మాధర్మముల నిర్ణయంలో కన్ఫ్యూజ్ అయి ఉన్నాను. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్శ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్నే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. అయ్యా సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, నేను మిమ్ములను శరణు వేడుతున్నాను. నన్ను మీ శిష్యుడుగా భావించండి. నాకు ఏది శ్రేయస్సో దాన్ని తెలపండి అనేది ప్రశ్న. దీనికి బోధ 2వ అధ్యాయం 11లో స్టార్ట్ అవుతుంది. దీని పక్కన 8, 9, 10, 11 నవ్వుతూ మొదలు పెడతాడు. అశోచ్య స్టార్ట్ అవుతుంది పదం. దీన్ని బీజ శ్లోకం అంటారు. అశోచ్యానన్వశోచస్వం ఇది బీజం అంటారు. మీకు ఇది నేను అంగన్యాస కరన్యాసాల్లో చెప్పుకుంటాను ప్రారంభంలో. మీకు ప్రారంభంలో భగవద్గీత ప్రారంభంలో ఈ శ్లోకం చెప్పేటప్పుడు ఇది బీజ శ్లోకం అని చెప్పుకుంటాను. మళ్ళీ మీరు ఆ ఎపిసోడ్ చూసుకుంటే తెలుస్తుంది. ఈ భగవాను వాచ అఫిషియల్ గా ప్రారంభమైంది ఇక్కడనే భగవద్గీత. బోధ ప్రారంభమైంది అశోచ్య, అదే పదం ముగింపు మాశోచ. అదే బీజం. అది బీజము, ఇది ముగింపు. అశోచ్యాన్ అన్వశోచస్వం అంటే బాధపడకూడని విషయానికి బాధపడుతున్నావు, తెలివైన వాడిలాగా మాట్లాడుతున్నావు. తెలివైన వాడు మరి శ్వాస ఆడుతున్న వారి గురించి సావు పుట్టుకలనే మాట్లాడేదిడా. గతాసూన్ అగతాసూన్, సూన్ అంటే శ్వాస. శ్వాస ఆడుతున్న వారి గురించి గాని శ్వాస ఆడకుండా ఉండే వారి గురించి గాని పండితులు బాధపడరు, వాడు నిజమైన పండితుడు అన్నారు. నీకే ఇప్పుడు ఆ విషయం సేవ కృష్ణదేశ కేంద్రం 2 కంద పద్యాలు తెలుసుకోలే. మూలము లేకనే నేను మేనుల కలయికతో అబద్ధపు గుర్తిరుగుతున్నందున, ఈ అబద్ధపు గుర్తు ఎందులో గుర్తిరుగుతున్నదో ఆ నిజము నిజమైన నేను, అందులో ఈ డూప్లికేట్ నేను లేనిదని తెలిసిన వాడు పండితుడు. కాబట్టి వాడు సావు పుట్టుకల గురించి పట్టించుకోడు అనేది బీజం. పట్టించుకోకు మాసు చహ అనేది ముగింపు. దీన్ని కీలకము అంటారండి భగవద్గీతలో. ఇది కీలక శ్లోకం. దీనికి 7 రోజులు కేటాయించబడింది. ఇప్పుడు ప్రతిపదార్థం చెప్తాను. దీని ప్రతిపదార్థం చూసుకోండి. దీని ప్రతిపదార్థంలోనే మీకు సగం విడిపోవాలి. మనకి 25 నిమిషాల టైం ఉంది. కీలక శ్లోకం. ఇందులో మీకు 2 ప్రశ్నలు ఇస్తాను. మొదటి ప్రశ్న రాసుకోండి. చూడండి, ఏ ధర్మాన్ని వదలాలి? ఓకే. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటున్నాడు. అసలు ధర్మాన్ని వదలడం ఏంటండి? అన్ని ధర్మాలు వదిలే అంటున్నాడు. అన్ని ధర్మాలు వదిలేస్తే అల్లకల్లం అయిపోతుంది కదా, ఎట్లా? కాబట్టి ఏ ధర్మాన్ని వదలాలి ప్రశ్న. మామేకం నన్ను శరణ పొందు, నన్ను శరణ పొందు. ఊరికి 10 మంది పిలుస్తున్నారు, నన్ను శరణ పొందు, నన్ను శరణ పొందండి. వాళ్ళని శరణ పొందితే ఏమో ఊరికే మైకులు పెట్టుకుని కొట్లాడుకుంటున్నారు. నన్ను శరణ పొందు, నన్ను శరణ పొందని ఇక్కడ ఈ శ్లోకం పట్టినారు. ఈ శ్లోకం వచ్చినోడంతా పోయి నన్ను శరణ పొంది ఇంటింటికి పిలుస్తాడు. ఇప్పుడు అచల గురువులు కొంతమంది నన్ను శరణ పొందు, మీ గురువుకి ఏం తెలియదు నేను చెప్తానంటున్నారు. నన్ను శరణ పొందు అనేవాడికి ఏం తెలియదు. కాబట్టి ప్రశ్న చూడండి, ఏ ధర్మాన్ని వదలాలి? క్వశ్చన్ నెంబర్ 1. దేన్ని శరణ పొందాలి? క్వశ్చన్ నెంబర్ 2. దేనికి ఎవరికి శరణ పొందాలన్నదా? దేన్ని అంటే రాసుకోండి. ఎవరికి అంటే అంతమంది లేరు. అదేనండి ప్రశ్న నెంబర్ 1, ఏ ధర్మాన్ని వదలాలి? నెంబర్ 2, దేన్ని శరణ పొందాలి? ప్రశ్నలను ఎందుకు తయారు చేశానంటే, సర్వధర్మాన్ని పరిత్యజ్య, అన్ని ధర్మాలని వదిలేయండి అని పై అర్థం వస్తుంది. అదెట్టా వదలాలా? వదిలేస్తే ఎట్టా? నెక్స్ట్ ఏమంటాడు? మాం ఏకం శరణం రజ, ఒక్కడినే అయినా నన్ను శరణ పొందాలంట. ఒకటి ఏంది? ఇది మనకు ప్రశ్నలు 2. టైటిల్ ఏంటంటే, నీలోని
దీని రెండింటికి ఆన్సర్ కలిపి ఇప్పుడు చెప్తాను, మళ్ళీ ప్రతిపదార్థం విశ్లేషణ ఉంటుంది. నీలోని ఏకైక పురుషోత్తముడైన నన్నే శరణు పొందు కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు. ఆన్సర్ చూసుకోండి. కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, నీలోని ఏకైక పురుషోత్తముడైన నన్ను శరణు వేడవయ్యా. నువ్వు బాధపడే పని లేదు, ఇంకా బాధపడేవాడు ఉండడు ఇంకా. ఎందుకంటే అప్పుడు నీలో నేనుంటాను, నువ్వు ఉండవు ఇంకా. అవును, ఇది చాలా చక్కని సూచన గురుగారు. ఓకే, ఈ సూచనను మీకు అయినంత సులభంగా మిగతా కాదు, అందుకని దీనికి 7 రోజులు కేటాయించబడింది. అందులో మొదటి రోజు కీలకం నెంబర్ 1 ఎపిసోడ్, 7 ఎపిసోడ్లు ఇది. ఈ మనకు తెలియదు, కృష్ణప్రభువులు దీన్ని అంత బాగా తెచ్చి, కృష్ణప్రభువులు మీరిద్దరు కలిసి దీన్ని ప్రపంచానికి అందించేస్తారనుకోండి, అది నాకు అవసరం లేదు, అవసరం కూడా లేని పనేది. కీలకం నెంబర్ 1 అండి. చూడండి, సర్వధర్మాన్ అంటే అర్థం ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ పదం అండి ఇది. సర్వధర్మాన్ అంటే సమస్త ధర్మ కర్మలను అని అర్థం అండి. సమస్త ధర్మములను, సమస్త నీ ద్వారా జరుపబడుతున్నటువంటి సమస్త సత్కర్మలు, ధర్మములలో ఉండేటటువంటి కర్తను అని అర్థం. సర్వధర్మాలలో కర్తను వదలమనింది అన్నారు. కర్తను 6వ అధ్యాయం మొదటి శ్లోకం కూడా అదే. 6వ అధ్యాయం మొదటి శ్లోకం కూడా అదే. ఏమని? అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యహ, ఎవరైతే అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి, కరోతి చేస్తాడు, కరోతి యహ కరోతి, ఎవడైతే చేస్తాడో ఆ చేసిన వాడు అనాశ్రిత కర్మ ఫలం కరోతి. కరోతి అంటే చేస్తాడు, చక్కగా ధర్మాన్ని పాటిస్తాడు, కానీ కర్మఫలం అనాశ్రితం. దాని ఫలితాన్ని వాడు ఆశ్రయించడు, మరి ఫలితాన్ని ఆశ్రయించకుండా పని ప్రారంభించే ప్రతివాడు జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతల్లో ఎవరైనా సరే ఫలితాన్ని ఆశ్రయించకుండా, తన వల్ల ఫలితాన్ని ఆశ్రయించకుండా ఎట్టుంటాం? నో, ఇక్కడ దాని అర్థం ఏదంటే, పని చేసేవాడిని త్యాగం చేసినప్పుడు ఫలితాన్ని ఆశ్రయించేవాడు ఉండడండి. బాగా గమనించండి, పని చేస్తున్న వాడిని త్యాగం చేసేసిన వాడికి, మరి చూడండి, పని చేస్తున్నటువంటి వాడు ఆ కర్తను త్యాగం చేసేస్తే వాడికి ఫలితం ఆశిస్తాడా? ఆశించరు. ఆ ఫలితం ఎవరి కోసం? ఆ ఫలితమా ఎవరి కోసం? అదే కదా నేను కూడా అడుగుతా ఉండేది. అంత ఉంటే కదా అది ప్రశ్న, కూడా నా ప్రశ్న అది కూడా. మరి ఫలితాన్ని ఎవరి కోసం అన్నప్పుడు, అది లేనప్పుడు ఎందుకు చేసినట్టు ఇతను కర్మ? ఎందుకు వచ్చినారు చెప్పండి మీరు జ్ఞానయజ్ఞంలోకి? ఏం ఆశించి వచ్చారు? ఇప్పుడు మీరు ప్రతిరోజు గంట సేపు మీరు చేసేది కర్మే. ఓకే, ఎవరి కోసం అది చేశారు చెప్పండి? మీ భార్య బిడ్డల కోసమా? అదే యాక్చువల్లీ నా గురించి నేను చేసిన. మరి అదే ఇప్పుడు కూడా అదే ఆన్సర్ దానికి పెట్టుకోండి. మరి అక్కడ మరి కర్తను వదిలింది ఎక్కడ? మరి నేను ఏమండి కర్తను వదిలింది ఎక్కడ? మీరు 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 కర్త ఉండేది ఎక్కడ చూపించండి. నా కోసం నేను చేశాను అన్నప్పుడు కర్మ, కర్త, క్రియ అన్ని మీరే అయినారు కదా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక జ్ఞానం విషయంలో వచ్చేసరికి కర్త ఉన్నా కూడా ఇబ్బంది లేదు. ఉన్నా కూడా ఇబ్బంది లేదు కాదు, లేదని తెలుసుకోవాలి. ఉంటే ఇబ్బంది లేకుండా ఎట్టుంటుందండి? కర్త ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఎట్లాగా ఉంటుంది? భలే ఉందండి మీరు చెప్పేది. నా కోసం కాకపోతే ఎవరి కోసం తెలుసుకుంటాను గురువు గారు నేను. అదేనండి నేను కూడా చెప్పేది, మీకోసం మీరు తెలుసుకుంటున్నారు తప్ప ఇంకొకరి కోసం కాదు కదా. కాదు, మీరు తప్ప ప్రపంచంలో ఇంకొకరు లేరు, మీరు ఒకరే ఉండేది. అవును, నీకోసం నువ్వు అన్నప్పుడు మొదటి నేను తెలుసుకోవడం కోసమే మీరు జ్ఞాన యజ్ఞంలో ఎంట్రీ అయినారు. అవును, మొదటి నేను తెలుసుకున్నారు. మీరు తెలుసుకోవడానికి ప్రాసెస్ ఏంటి? గురువుని ఆశ్రయించడమే. అవును, ఈ ప్రాసెస్ అంతా మొదటి నెలలో ఉందా? మొదటి నెలలో ప్రాసెస్ లేదు, అది ముగిసిన అధ్యాయం మొదటి నెల. అదే దాంట్లో ఈ ప్రాసెస్ ఉందా? ఈ ప్రాసెస్ అంతమే అది మొదటి నెల. ఈ ప్రాసెస్ అంతమే అది తెలియడం, అంతేనా? అంతే. సముద్రంలో కలవడమే లక్ష్యం నదికి. అవును, నది సముద్రంలో కలిసిన తర్వాత ప్రవాహాన్ని మానివేయవలెను. చెప్పాలి నేను అదంతా. నాకు మీరు చెప్పిస్తున్నారు నా దగ్గర. కలుస్తా ఉండదు అంతే.
కాదండి, సముద్రంలో కలిసిన తర్వాత ఇది ప్రవహించడం మానేయాలా, లేకపోతే నేను కొడతాను దాన్ని? లేదు. అదే ఒకడు మానపనిలే. అవును. మిద్ది పైనకి మీరు ఎక్కడ అన్ని ఇప్పుడు లాస్ట్ ఫ్లోర్ ఎక్కేసిన తర్వాత ఎక్కడం ఆగిపోతుంది అని చెప్పాలనా? లేదు, క్లియర్. అది సర్వధర్మాన్ పరిత్యజ్య, నీలో జరుగుతున్నటువంటి అన్ని కర్తవ్య కర్మలను స్పష్టంగా చేస్తూ అక్కడ కర్తను పరిత్యజ్య అంటే, త్యజ్య అంటే ఫలితాన్ని వదలడం. అవునండి. పరిత్యజ్య అంటే ఫలితం ఆశించేవాడిని వదిలేయడం. అది నాకు తెలియదు ఇంతవరకు త్యజ్యకు పరిత్యజ్యకు తేడా. అది ఒకసారిగా పరిత్యజ్య అంటే నాకు సమర్పించి, ఎవరికి సమర్పించాలా? నీలో ఉండే నాకు. బాగుంది. ఓకే ఓకే. పూజారి వెంకటేశానికి కాదండి, నీలో ఉండే మొదటి నేనైన నాకు డూప్లికేట్ నేను సమర్పిస్తే నీలోనే నేను మిగులుతాను అని సిద్ధాంతం. పూజారి వెంకటేశం ప్రతిపాదన అది కాదండి. పూజారి వెంకటేశం అంటే చెప్పడండి, నీలో ఉండే నేను తెలియబడిన తర్వాత అందులో నాగేశ్వర ప్రసాద్ మిగలవో. ఏది బాగుంది చూసుకోండి మీరే. అదేనండి. సముద్రంలో కలిసిన తర్వాత సముద్రం మిగులుతుందని చెప్పాలనా, నది మిగలదని చెప్పాలనా? సముద్రం మిగులుతుందంటానికి లేదు, అది ఎప్పుడు ఉందే కదా. అట్ట రండి దారికి. మొదటి నేను ఎప్పుడు ఉండేవాడివి. అవును. రెండో నేను పోయిందని చెప్పాలనా, రానేలేదని చెప్పాలనా? అదనలేదు, చెప్పలేము, అట్లా అనలేము. అది లెక్క. ఇంత విశ్లేషణ చేయొచ్చని నాకు తెలియదండి. మీరు చేయిస్తున్నారు నా దగ్గర. ఇప్పుడు మీరు చెప్పింది, నేను జ్ఞానాన్ని నేను పొందటానికి మిమ్మల్ని ఆశ్రయించాను, నేను పొందుతున్నాను. ఇక్కడ కర్త లేకుండా ఎలా జరిగింది అనేది నాకు అర్థం కావట్లేదు. కర్త లేకుండా ఎలా జరిగిందని ఎవరికి అర్థం కాలేదు. అర్థం కాలేనటువంటి వాడు అర్థమయ్యి అర్థమైన వాడిని వదిలితే దాన్ని పొందడం అనరు. పొందాల్సిన వాడు లేదని అంటారు, పొందాల్సిన వాడు లేదని తెలిసిందని అంటారు. అది ఎట్టంటే సముద్రాన్ని తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి నది సముద్రానికి నిన్న వాళ్ళు చెప్పారు కదా నాకు, సముద్రానికి ఇవంతా మీకు ఎగ్జాంపులే కదా. కొంచెం క్లియర్ గా చెప్తాను, చెప్పండి. ఇప్పుడు నంద్యాల నుంచి ఇద్దరు వచ్చారు నిన్న సద్గురువులు. అవును. వాళ్ళు వచ్చి సద్గురువులే వచ్చారు, సద్గురు నిలయానికే వచ్చారు, పూజారి వెంకటేశానికి జ్ఞానం బోధించి వెళ్ళారు. వాళ్ళు బోధించి వెళ్ళిన జ్ఞానం మీకు చెప్తున్నాను కదా. అవును, జ్ఞానం పొందటం పదార్థం పొందటం కాదు. అది తనను తాను తెలియడం, నువ్వు ఎవరు తెలియడం. సుమ్మా నువ్వు తెలుసుకుని సుమ్మా ఉంటావు అంతే. కానీ సుమ్మా ఉంటావంటే గుమ్మరు కూర్చుంటావని కాదు కదా. అవునండి, అవును. సరే, ఇది కంప్లీట్ చేస్తాను చూడండి. నది సముద్రాన్ని తెలుసుకోవడానికి ప్రయాణం చేసింది. నది సముద్రంలో కలిసిన తర్వాత నది ఎక్కడుంది అని నేను అడిగితే వాళ్ళు నాకు బోధించిన జ్ఞానం ఏంటో తెలుసా? అసలు నది ముందే సముద్రమే కదా గురువు గారు. వాళ్ళు ఇంకా అడ్వాన్స్ అయిపోయినారు మన ఇద్దరి కంటే కదా. మన ఇద్దరి కంటే ఆయన పేరు పరమేశ్వరయ్య, ఇంకొక ఆయన పేరు ఉంటుంది. వాళ్ళిద్దరు మనకంటే జయచంద్రుడు, పరమేశ్వరయ్య, వాళ్ళిద్దరు మనకంటే అడ్వాన్స్ అయినారు కదా. చూడండి, వింటున్నారు ఇప్పుడు. కడపలో యోగి వేమన యూనివర్సిటీలో నేను ఏదో ఓరియంటేషన్ ఉంటే అక్కడ వచ్చారు. ఇప్పుడు అదే పరిగా మళ్ళీ సద్గురు నిలయానికి వచ్చారు. వాళ్ళు నన్ను కడ తీర్చడానికి వచ్చిన వాళ్ళు కదా వాళ్ళు. కాబట్టి నన్ను కన్న వాళ్ళని కన్న వాళ్ళు నేను కాదు. నన్నే వారు కన్నారు, తర్వాతే నేను వాళ్ళని కనడం జరిగింది. అంటే నన్ను కన్న తల్లి తర్వాతనే నేను ఇతరులను కనడం జరుగుతుంది. అదేవిధంగా నిజమైన నన్ను వాళ్ళే మొదట చూసింది, నేను తర్వాత చూసినాను చెప్పేదానికి నాకు నోటి మాట రాదు. అది విషయం. కాబట్టి ఇప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య అనేది అంతవరకు అయింది. ఇప్పుడు మరి ఏకం మాం, ఈ శ్లోకానికి వచ్చేయండి. మాం ఏకం అండి అంటే మొదటి నేను అని అర్థం అండి. ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలుగా జరుగుతా ఉండేటువంటి 3 నేనుల్లో మొదటి నేను. ఈ మొదటి నేను మాం ఏకం అంటే నీలోని, మళ్ళీ టైటిల్ ఇచ్చేసా ఈరోజు మీకు, నీలోని ఏకైక పురుషోత్తముడైన నన్ను, అబద్ధపు గుర్తు కానటువంటి నన్ను, మొదటి నన్ను మాం ఏకం. మీకు ప్రశ్నలకు ఆన్సర్లు వచ్చేస్తాయి, చూసుకోండి. 2 ప్రశ్నలు ఇచ్చాను. చాలా బాగుంది. నాలో ఉన్న
నీలో ఉన్న నన్ను పట్టుకో అన్నట్టు. అంతే అంతే గురుగారు. శరణం వ్రజ ఈ పదానికి నేను మీకు నిన్న ఏది 62వ శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పాను. శరణం వ్రజ అంటే అక్కడ కూడా శరణం ఉంది. 62వ శ్లోకంలో తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ ప్రసాదాత్ పరాం శాంతిం. ఇదే శరణం వ్రజ 62వ శ్లోకంలో కూడా ఉంది, దీంట్లో 62లో కూడా ఉంది. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం అన్నాడు చూడు. నీలో ఉండే మొదటి నేను శాశ్వతం అట. చూసారా, నీలో ఉండే మొదటి నేను శాశ్వతము, నిత్యము, సత్యము, శాశ్వతము, శాంతి స్థానము శాశ్వతము, దాన్నే నువ్వు పొందాలి. దాన్నే ఇప్పుడు శరణు పోవడం అంటే, దాన్ని శరణు పొందడం అంటే ఎట్టా ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మీకు 1081వ ఎపిసోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. ఎంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటానంటే అది మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తా. నీలో అంటే అబద్ధపు గుర్తైనటువంటి లజ్జ, భయము, దురభిమానము, గౌరవము అవన్నీ పొందుతా ఉండేది మొదటి నేను. క్షమించాలి, రెండో నేను. మొదటి నేనులో లేకనే తోచినటువంటి రెండో నేను మూడో నేనుతో కలిసి లజ్జ, భయము, దురభిమానము, గౌరవము, ఆసక్తి ఇవన్నీ పొందుతా ఉంది అబద్ధపు గుర్తు. ఆ అబద్ధపు గుర్తు మూడో నేనును వదిలేసి రెండో నేను మొదటి నేనుని ఆశ్రయించవయ్యా. 24ను పక్కన పెట్టి 25వ వాడైన నువ్వు 26వ వాడైనటువంటి మొదటి నన్ను ఆశ్రయించవయ్యా. నేనే నీకు పరమగతి సర్వస్వం అని భావించు, నన్నే నువ్వు చేరతావు. భక్తి శ్రద్ధలతో మొదటి నన్ను శరణు పొందు, నీలోని మొదటి నన్ను శరణు పొందవయ్యా. శరణం రాజా అనేది నేను చెప్పబట్టిందే. సరే సరే, మొదటి లైన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ రండి, ఇంకా రెండో లైన్. ఏమండి ఈ శ్లోకంలో ఇంత కీలకం ఉంది, అందుకే దీన్ని కీలకం అంటారు. ఈ శ్లోకాన్ని కీలకం అంటారండి. భగవద్గీత మొత్తానికి కీలక శ్లోకం ఇది. అశోచ్య అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాష అనేది బీజ శ్లోకం, ఇది కీలక శ్లోకం అనమాట. రెండో లైన్ దగ్గరికి వచ్చానండి, తీసుకోండి. 66వ శ్లోకం తీసుకోండి, 66వ శ్లోకం తీసుకోండి. ఇప్పుడు చెప్తున్నా శ్లోకం. అహం అంటే మొదటి నేనండి. ఇప్పుడు 62 ఉంది, 66 తీసుకోవాలి. ఓకే, 66 తీసుకోండి. ఇప్పుడు నాగేశ్వరరావు 66 తీసుకోండి. అహం సెకండ్ లైన్. అహం అంటే మొదటి నేనండి. త్వా తావూరు నాగేశ్వర ప్రసాద్ అనే అబద్ధపు గుర్తును నిన్ను సర్వ పాపేభ్యః జనన మరణాలకు సంబంధించినటువంటి సర్వ జన్మల సకల జన్మల నుండి మోక్షయిష్యామి, నిన్ను విముక్తిని గావిస్తున్నాను. ఎప్పుడు డెట్ టైం కాలాతీతం తెలియబడిన కాలం లేనిదగును. అదంతా ఆ రోజుల్లో చెప్తాను మీకు, ఎక్కడ కాలాతీతం అంతా చెప్తాను. మోక్ష ఇష్యామి అంటే ఇప్పుడు మీకు 8 ఉదాహరణలు చెప్పాను కదా. ఆనందానికి ఆనందం కౌగిలించుకోవడం, నీళ్ళు కలపడం లాంటిది. మొదటి నేను నీలోనే ఉండేది తెలిసినప్పుడు రెండో నేను మూడో నేను డూప్లికేట్ అని అర్థమైపోతే అది ముక్తి. మా శుచః, నీవు ఇంక బాధపడే పని ఉండదు. మా శుచః అశోచ్య అన్వశోచ, బాధపడకూడని దానికి బాధపడుతున్నావు అనేది భగవద్గీత ప్రారంభం. నీలో మొదటి నేను గానే తెలిస్తే బాధపడే పని లేదు అనేది భగవద్గీత ముగింపు. అది ప్రారంభం, ఇది ముగింపు. ఈ ముగింపుని జ్ఞానేశ్వరి మాటల్లో ఒక్కసారి చూద్దాం. ఉండే 9 నిమిషాల్లో జ్ఞానేశ్వరి జ్ఞానం చూద్దాం. చూసుకోండి. ఆశ దుఃఖములను కలిగించు రీతిన రెండో నేను మూడో నేను ఆశ్రయిస్తే దుఃఖాలే. ఆశ దుఃఖాలను కలిగిస్తుంది, నిందల వలన పాతకం కలుగుతుంది, దుర్దైవము దీనత్వానికి కారణమవుతుంది. దుర్దైవము అంటే కోరికలు కోరేటువంటి దైవం. దుర్దైవము భగవంతుని ఎందుకు ఆశ్రయించాలంటే మొదటి నేను తెలుసుకోవడానికి ఆశ్రయించాలి. కానీ అదేవిధంగా అజ్ఞానము స్వర్గ నరకాలని లభింపజేస్తుంది. ధర్మాధర్మాలని సృష్టించింది. ధర్మాధర్మాలను సృష్టించింది అజ్ఞానమే. కానీ అజ్ఞానము చేత జనించిన ఆ అబద్ధపు గుర్తు కల్పనలన్నిటినీ నువ్వు ఈ అచల పరిపూర్ణ జ్ఞానం చేత పూర్తిగా పక్కన పెట్టి స్వయంగా
నాయన 2 ఎగ్జాంపుల్స్ చెప్తా చూడు. ఫస్ట్ 2 చెప్తాను, మళ్ళీ మిగతా చెప్తాను. ఇప్పుడు మొత్తం 5 ఎగ్జాంపుల్ చెప్తాను. పాముని భయపడ్డావు కదా, స్వయంగా పోయి చేత్తో ఆ తాడును పట్టి మెల్ల వేసుకున్న తర్వాత ఇది తాడు అని స్పష్టంగా తెలిసిపోయిన తర్వాత మళ్ళీ పాము భయం ఉంటుంది కొంచెం అన్నా నీకు. దీన్ని అన్వయం చేస్తా ఇప్పుడు మీకు. నీలో ఉండే మొదటి నన్ను శరణ పొందిన తర్వాత, మొదటి నేను ఒకటే, నువ్వు నేను ఒకటే అని తెలిసి అప్పుడు నేను ఇద్దరు ఉంటావా? సర్పజ్ఞానము పూర్తిగా పోయి తాడు జ్ఞానం బాగా వచ్చేసిన తర్వాత తాడులో సర్పమలు రాదు, ఇంకా రాదు. మొదటి నేను నువ్వు అని కావూరు నాగేశ్వర ప్రసాదే మొదటి నేను అని తెలిసిపోయిన తర్వాత అవును ఇంకా భ్రాంతి ఎందుకుంటది? ఉండదు. పాలు పెరుగు అయిపోయిన తర్వాత ఇంకా మరి పెరుగు పోయి మళ్ళీ తాగాల్సిన అవసరం ఏముంది? సత్యం తెలిసినాక భ్రాంతి ఎక్కడ ఉంటుంది? ఇది నెంబర్ 1. నెంబర్ 2, కళ మేలుకున్న తర్వాత కల్లో కనపడిన వస్తువులకి పగుల్లో భయపడాల్సిన అవసరం లేదు. అవునండి, అవును. భయంకరమైన కళ వస్తే స్వప్నముతో పాటు దానికి సంబంధించిన వ్యవహారాలంతా కూడా స్వప్నం మేలుకోవడంతో పోయింది. భయంకరమైన కళ అయితే దాన్ని చూసి ఇప్పుడు భయపడడం అనేది ఇంక ఉండదు, కొంతసేపు ఉంటుంది, మళ్ళీ అర్థమైపోతుంది. అదే విధంగా స్వప్నంలో గాన ఒక 1 కోటి రూపాయలు లాటరీ కొడితే, మా తమ్ముడికి ఇలాగా ఆశపరుడికి 1 కోటి రూపాయలు లాటరీ కొట్టింది అనుకో, ఇప్పుడు మేలుకున్నాక మళ్ళీ ఇప్పుడు లాటరీ టికెట్ ఎత్తుకొని షాప్ లోకి పోయి లాటరీ డబ్బులు తీసుకొచ్చుకోవాలనుకుంటాడా? లేదు. అంతే, 2 అయింది. నెంబర్ 3 అంతా కూడా మీరు మాం ఏకం శరణం రజా దాంట్లోనే ఉండండి. నేను ఉదాహరణ చెప్తున్న ఉదాహరణ రాబాకండి. ఆమెర్ల వ్యాధి పోయింది అనుకో, చంద్రుడు ఒకడే అంటే కామెర్ల వ్యాధి ఉండేటప్పుడు 2 ఉన్నారా? కంటికి సంబంధించిన రోగం ఉండేటప్పుడు 2 ఉన్నారా? లేదు. కంటికి సంబంధించిన రోగం పోతానే ఒకే చంద్రుడు ఉన్నాడండి అంటే అదెట్టది? ఇప్పుడు నాకు ఒకే భార్య అండి, నాకు ఒకే భార్య అంటే అంటే ఎట్లుంటది? అప్పుడు 2వ భార్య ఆలోచన ఉందని అర్థం. అది లేదు. అప్పుడు కంటికి రిపేర్ చేసుకున్నా రిపేర్ చేయకపోయినా ఉన్నది ఒకటే. అది నేను ఇది మీ అసలైనటువంటి అవగాహన. అది అదే గురుగారు, చంద్రుడు ఒకటే. అట్లా ఆ విధంగా మొదటి నేను ఒకటే గానీ అందులో 2, 3 అంతా 2, 3 అంతా లేదు. నెంబర్ 4, పగటి వేళ గతించింది అనుకో, ఎండమావి కనపడలేదండి అని చెప్పాల్సిన అవసరం ఏముంది? అవును, ఎండమావి కథ ఎండలో కథ. అవునండి. రాత్రిలో ఎండమావి ప్రస్తావన ఎందుకు వస్తుంది నీకు? రాదు. నెంబర్ 5, కట్టెను వదిలేస్తే కట్టెలోనే అగ్గి. కరెక్ట్. రాత్రి టైంలో ఇక ఎండమావులతో సంబంధం వ్యవహారం లేదు. ఎగ్జాంపుల్ చూడండి, రాత్రిని కూడా పరిపూర్ణానికి పోల్చి చెప్తారు చూడండి కృష్ణ. అది ఆయన ఎవరు? జ్ఞానేశ్వరి. ఇప్పుడు రాత్రిని పరిపూర్ణానికి పోలికగా చెప్పాడు కదా, చూడండి. అవును. రాత్రి వచ్చిన ఎండమావి ఎండ అనేది పగుల్లో కథ. అది ఎప్పుడు పగలం అయిందంటే అజ్ఞానం అయింది, రాత్రి ఏమో జ్ఞానం అయింది, అచల పరిపూర్ణమైంది. అచల పరిపూర్ణ. ఓకే. జస్ట్ ఉదాహరణ అంటే ఆయనకు ఆయనకే చెల్లు, మనకు రాదు. అది ఉదాహరణ. నెంబర్ 5, కట్టెను వదిలేస్తే కట్టెలో అగ్గి కూడా వదిలేసినట్టే లెక్క. 25వ వాడిని వదిలేసి నువ్వు 26 అంటే అప్పుడు నువ్వు జనన మరణాలంతా వదిలేసినట్టే లెక్క. ఇది కట్టె కట్టెను వదిలితే కట్టెలో అగ్గి కూడా వదిలేసినట్టే. అవును. ఓకే. కట్టెను వదిలితే, ఈ శరీరం అనే కట్టెను వదిలితే అందులో అగ్గి కూడా వదిలేసినట్టే లెక్క. జ్ఞానం కూడా పోయింది. ఇప్పుడు నువ్వు జ్ఞానాతీతుడు అని అర్థం. దీన్నే పరిత్యజించడం అంటే చూసుకోండి, ధర్మాధర్మలు గడబిడను కలుగు చేసే మూల అజ్ఞానం పోయితే దాంతో పాటు ధర్మాధర్మాలని నిర్ణయించే జగడాలంతా అదే దూరం అయిపోతుంది. నువ్వు ధర్మీయుడివి యావత్తు. నిన్న ఒక ధర్మ్యామృతముల ప్రోత అంటాడు, నిన్న ఒక పెట్టా చూడండి. నువ్వు ఒక కానీ గురుగారు సత్యం తెలియబడటం ధర్మం వల్ల తెలియబడతాయి కాదండి. ధర్మం వల్ల అధర్మం తెలియబడుతుంది, కానీ సత్యం అంటే తెలియబడ, ధర్మం వల్ల సత్యం తెలియబడదండి. మరి ధర్మం యొక్క ఉపయోగం ఏంటి? ధర్మము
యొక్క ఉపయోగం అధర్మంగా నడుచుకోకుండా సమాజానికి అనుకూలంగా నడుచుకోవడం ధర్మం వల్ల ఉపయోగం. ఓకే, న్యాయపరంగా ఉన్నది. ఓకే, సరేనండి. అదే చెప్పేది, అవన్నీ కాదు. నువ్వు పరిపూర్ణుడైన తర్వాత నువ్వు ప్రయోజనమే కోరవయ్యా. సత్యానికి దానికి సంబంధం లేదండి. ఓకే, అది పరిపూర్ణానికి దీనికి సంబంధమే లేదు. సంబంధం లేదు. రైట్, క్లియర్ అండి. అజ్ఞానము నశిస్తే అంటే ద్వంద్వము నశిస్తే నీకు ఏకమాత్రుడునైన నేనే ములుగుచ్చడానికి సందు లేకుండా మిగిలి ఉంటాను. నిన్ను పూజారి వెంకటేశ్వరుడు చెప్పడు, వ్యతిరేక పద్ధతిలో చెప్తాడు మీకు. అంతటా ఉండేటువంటి నేను అర్థమైపోతే డూప్లికేట్ నేను ఎక్కడా కనపడను, ఇది వ్యతిరేకం. గురువు గారు అన్వయం చెప్తారు, అజ్ఞానము జ్ఞానాజ్ఞానములు నశిస్తే నీలో ఉంటే నేనే అంతటా మిగిలి ఉంటాను అంటాడు గురువు గారు. నేను అట్ట అనడం లేదు. మిగలడం మిగలకపోవడం కాదు. పగుల్లో రాత్రి మిగులుతూ, రాత్రిలో పగులు మిగులుతూ. అంటే నేను ఒరిజినల్ నేను తెలిసిన తర్వాత డూప్లికేట్ నేను మిగలదు అని మీకు నేను వ్యతిరేకంగా బోధిస్తున్నా. అవునండి. కాబట్టి ఈ మిగతా పోలికలంతా కూడా మనం తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. కీలకం 2 రేపు. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా, కర్తవ్య కర్మలన్నీ పూర్తిగా నాకు సమర్పించుము, సర్వము నేనేనయ్యా, అందుకే నా శరణు కోరవయ్యా, సర్వ పాపాల నుండి ముక్తుడై శోకింప పని లేదయ్యా, శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపలా మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా, కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా, అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, అచల సాంప్రదాయమవనిలో నెలకొ
కొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టే ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.